మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికను కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన మహాకృపను బట్టి 75 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృప. బైబిల్ ఏముందంటే నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమునతో 80 సంవత్సరములగును అని వ్రాయబడ్డది. కాబట్టి 75 క్రాస్ అయ్యి 76 సంవత్సరములు ప్రవేశించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ మహాకృపలో ఇంకొక గొప్ప విషయం ఏమంటే, మా వైవాహిక జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఇంతవరకు సంతోషంతో జీవించడానికి ఎన్నో ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, శోధన నుండి, సాతాను నుండి, లోకం నుండి, పాపం నుండి మమ్మల్ని తప్పించి నేటి దినమున ఉన్న రీతిగా ప్రభు కాపాడినందుకే ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తూ, ఈ దిన వాక్యంలో కూడా వివాహాన్ని గురించి చెప్పాలి అని నాకు ప్రేరణ కలిగింది. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్లో ఉన్నటువంటి పెండ్లి కుమార్తెలు ఎలా ఉన్నారు, వారి పెండ్లిళ్ళు ఎలా జరిగినాయి అనే విషయాన్ని మనము కొంచెం సేపు ధ్యానించుకుందాం. బైబిల్ సందర్భంగా హవ్వ ఆదాము యొక్క పెండ్లి కుమార్తె ఏదెనులో వివాహం ఆడింది. ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. అది ఇక రెండవది రెబెక్కా ఇస్సాకు బేషబాలో వివాహం ఆడారు. ఆది కాండం 24వ అధ్యాయము 67వ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాం. మూడవదిగా రాహేలు యాకోబుల వివాహము హారానులో జరిగింది. ఆది కాండము 29వ అధ్యాయము 18వ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాం. నాలుగవదిగా సిప్పోరా మోషేల వివాహము మిద్యాను అరణ్యంలో జరిగింది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ వాక్యం మనం చూడగలుగుతాం. ఐదవదిగా రూతు బోయజు బెత్లెహేములో జరిగిన వివాహం. ఇది రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఆరవదిగా ఎస్తేరు అహెస్వేరోసు పర్షియాలో జరిగింది. ఎస్తేరు 2వ అధ్యాయము 16వ వచనం. మరియా యోసేపుల వివాహం నజరేతులో జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. ఆఖరిగా మనం చూస్తాము సంఘముతో యేసు క్రీస్తు అయినటువంటి దేవుడు పరలోకంలో జరిగించే వివాహం రాకడ సమయంలో. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. ఇవన్నీ బైబిల్లో చాలా వివాహాలు అయినాయి, కానీ ఈ వివాహాలకు మాత్రము కొంత ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటి, ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వివాహాలు ఎలా జరిగాయి, ఎన్ని జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇది మనం సాధారణంగా ఎవరూ జ్ఞాపకం చేసుకోం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదివేసి, వివాహము అన్ని విషయముల్లోనూ ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలెను అన్నాడు. అయితే మనం ఏమంటామంటే వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది అని ఆగిపోతాం. ఘనమైనది గావను మనం ఎంచుకొని దాన్ని చేయాలి అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతూ ఉంటాం. పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలి. అంటే ఒక కన్యక తన
పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఒక పురుషునికి సమర్పించుకోవాలి. అది నిష్కళంకమైనటువంటి, అందుకనే ఒక పాట ఉంది కదా, నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును, దూరస్థులమైన మమ్ము నీ రక్తంతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. కాబట్టి ఆ రక్తంతో కడిగి పవిత్రపరిచినటువంటి వివాహాల బైబిల్లో జరిగినటువంటి కొన్ని, ఇప్పుడు మనం ముందుగా చదివినటువంటి వివాహాలని విపులంగా తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనము. ఇది దేవుడు చేసిన పెళ్లి, మొట్టమొదటిది రకం. ఇది దేవుడు చేసిన పెళ్లి, ఏదెనులో దేవుడు చేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరులో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, ఆదాము తన భార్యకు హవ్వ అనే పేరు పెట్టాను. ఏలయనగా జీవము గల ప్రతి దానికి ఆమె తల్లి. ఈ పెళ్లి దేవుడు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహాయం కావాలి అని ఆలోచన చేసి ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటెముకను తీసి ఆ భాగాన్ని మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీగా చేసి ఆదాముకు భార్యగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక నెంబర్ 2, అరేంజ్డ్ మ్యారేజ్. అంటే అమ్మాయి ఎక్కడో ఉంటుంది, ఎవరికో పుడుతుంది, అబ్బాయి ఎక్కడో ఉంటాడు. వారిద్దరిని కలపడానికి పెద్దలు ప్రయత్నం చేసి అమ్మాయిని అబ్బాయిని చూపించి నచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ వివాహం జరిపించటం, అది అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దల ద్వారా ఏర్పాటు చేయబడి దేవుని సహాయ సమక్షముల్లో జరిగేది. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనంలో ఇస్సాకు పెళ్లి జరిగింది మనం చూస్తాం. బెయేర్షెబాలో ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబక్కాను పరిగ్రహించుట వలన ఆమె అతనికి భార్య ఆయను అని వ్రాయబడి ఉంది. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి జీవితంలో సంతోషం కావాలంటే స్త్రీ సహాయము అవసరమై ఉందని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు స్త్రీగా చేసినటువంటి ఆ స్త్రీకి వివాహము పెద్దల ద్వారా జరిగించే పద్ధతి ఏంటనేది మనకి ఇక్కడ నేర్పించాడు. ఎలాగంటే అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించాడు. అది ఆ వివాహం ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అంటే బంధువుల్లో నుంచే తీసుకురావాలి. బయట వారిని చేసుకోవడానికి వీల్లేదు, అన్యులను చేసుకోవడానికి వీల్లేదు, అప్పటికప్పుడు బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేయటానికి వీల్లేదు అని దేవుడు ఎప్పుడో తెలియజేసినా కానీ మనం మాత్రం మన ఇష్టానుసారంగా చేసేస్తూ ఉన్నాం. కాబట్టి అది దేవునికి వ్యతిరేక్తమైనటువంటి కార్యం. ఆ కార్యములు చేయకుండా దేవుడు తన హస్తం నుంచి ఆపి వారిని రక్షించునుగాక. 3వదిగా మనం చూస్తాం ప్రేమ వివాహము. ఇది ఆదికాండం 29వ అధ్యాయము 28వ వచనంలో రాహేలు యాకోబులు హారాన్లో జరిగింది. అప్పుడే
వివాహానికి కావలసినటువంటి విందు కూడా జరిగినట్లుగా వ్రాయబడింది. అంతకుముందు విందు లేదు. ఆదాము భార్య అయినటువంటి అవ్వను తీసుకున్నప్పుడు విందు చేసుకోలేదు, వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత ఇస్సాకు రెబ్కాలు పెళ్లి జరిగినప్పుడు కూడా విందు జరిగినట్లుగా వ్రాయబడలేదు. ఇక్కడ మాత్రం విందు కూడా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న కుమార్తె అయిన రాహేలు కొరకు నీకు మరి 7 సంవత్సరములు కొలువు చేసేదను. ఈ వచనంలో మనం ఆ కథంతా చదవాలంటే మనకు సమయం లేదు కాబట్టి ఏం చేస్తున్నామంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం. ఆమె రాహేలును ప్రేమించినటువంటి యాకోబు ఆమె కోసం 7 సంవత్సరములు ఆమెను వివాహం కొరకు ప్రేమించి ఆమె కోసం ఎదురు చూచాడు. అప్పుడు 7 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఆమె అతనికి భారీగా ఇయ్యబడినప్పుడు అక్కడ గొప్ప విందు చేయబడింది. 28వ వచనంలో యాకోబు అలాగు చేసి ఆమె వారములు పూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాను. ఆ ప్రేమను బట్టి ఆమె 14 సంవత్సరాలు మరి పని చేసినప్పటికీ ఆ ప్రేమకునికి అవి కొద్ది దినములుగానే కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా బాధ్యతను నిర్వహించుట కొరకు చేసిన పెళ్లి. ఒక తండ్రికి కుమార్తెలు ఉన్నప్పుడు ఆమెకు యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అది ఎలా జరిగిందో మనం చూద్దాం. ఇది మోషే సిప్పోరాల పెండ్లి మిద్యానులో జరిగింది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 22వ వచనము. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు అన్యదేశములో నేను పరదేశినై ఉంటిని అనుకొని అతనికి గెర్షోము అని పేరు పెట్టాను. గెర్షోము అంటే పరదేశి అని అర్థము అన్నాడు. కాబట్టి పరదేశంలో ఉన్నప్పుడు మోషేకి వివాహం జరిగింది. ఆ తర్వాతే దేవుడు దర్శించి మోషేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది బాధ్యత నిర్వహణ కొరకు చేసినటువంటి పెళ్లి. 4వదిగా స్వాతంత్రం పొందుటకు చేసినటువంటి పెళ్లి. బోయజు రూతు. బెత్లెహేములో ఈ పెళ్లి జరిగింది. రూతు 4వ అధ్యాయము 10వ వచనములో మరియా మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచున్నట్లు నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు అందరూ ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలందరితోనూ ప్రజలందరితోనూ బోయజు చెప్పి అప్పుడు రూతును పెళ్లి చేసుకున్నాడు. ప్రజలందరికీ తెలియజేసిన తర్వాత ఈ స్వాతంత్రం ఎప్పుడైతే భర్త చనిపోతాడో స్త్రీకి స్వాతంత్రం ఉండదు. ఆమె ఒంటరిది అయిపోతుంది. లోకములో హీనదశలోనికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆమెని నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని వచ్చినటువంటి ఆ రూతు అత్త అయినటువంటి నయోమి ద్వారా ఈ సంబంధాన్ని కుదిర్చి వివాహం చేసుకున్నారు. ఇక 6వదిగా మనం చూస్తాం, కష్టముల్లో ఉన్న వారిని రక్షించడానికి జరిగినటువంటి పెండ్లి. దేవుని కృప వలన అయినటువంటి వివాహం. దేవుడు ఆశీర్వదించిన బిడ్డలకు ఎలాంటి ఉన్నత స్థితిని ఇస్తాడో అది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎస్తేరు అహశ్వేరోషు పెండ్లి పర్షియాలో జరిగింది. ఎస్తేరు 2వ అధ్యాయము 17-18 వచనంలో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ
విందు అనేది చాలా గొప్పగా చేయడానికి చేసినట్లుగా అక్కడ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రాజులకు తగినట్లుగా విందు జరిగింది. అంటే వివాహంలో గొప్పగా విందులు జరగవలసి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానముల్లో సెలవు దినము ప్రకటించాను. రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించాను. కనుక ఆ విషయాన్ని ఇప్పుడు మనం కూడా చాలా మటుకు పాటిస్తున్నాం. బహుమతులు తీసుకుపోవటం, విందులో పాల్గొనటం, చాలా అద్భుతంగా సంతోషంగా వివాహం జరగటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక 7వ వివాహం. వివాహము కాకుండానే దేవుని ఆజ్ఞ చేత కలిసి జీవించినటువంటి స్త్రీ పురుషులు. ఇది మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనుషుల కామారుతృత వలన జరిగినటువంటి వివాహం కాదు. అక్కడ చాలా విషయాలు మనము స్వార్థలో చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి ఆ బిడ్డలకు దేవుడు కలిసి జీవించడానికి కృపనిచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో ఈ వివాహము నజరేతులో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇది స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి నీతిగా బ్రతికాడు అతను. అలాంటి జీవితం యేసు ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికి పరిశుద్ధమైనటువంటి ఆ కన్యక ద్వారా జన్మించాలని ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనము నెరవేరినట్లు ఇదంతయు జరిగాను అంటాడు. కాబట్టి అది ఒక రకమైనటువంటి వివాహం. ఇక ఆఖరిగా మనం చూస్తాము సంఘముతో క్రీస్తు ప్రేమ వివాహం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో పరలోకములో ఇక గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్న నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని యథార్థమైన మాటల్లో ఆయన 2వ రాకడలో భూలోకానికి వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకొని పోయినప్పుడు సంఘం అనేటువంటి స్త్రీగా సంఘాన్ని స్త్రీగా పోల్చి ఆ సంఘముతో పరలోకములో గొప్ప విందు జరుగుతుంది. సంతోషిస్తారు. పరిశుద్ధుడు 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 అంటూ ఆయన సన్నిధిలో ఎల్లవేళ ఆనందిస్తూ ఉంటారు. కనుక ఆయన యందు విశ్వాసము జీవించేవారు రెప్పపాటు కాలములో పైకెత్తబడి పరలోకములో ఈ విందులో పాల్గొంటారు. దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగును గాక. ఆమేన్.